కాంగ్రెస్ సర్కారు మరో వివాదానికి తెరలేపేందుకు సిద్ధమవుతుంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఊడబీకి ఉసురు పోసుకునే పనిలో సర్కారు బిజీగా ఉంది. వివిధ శాఖల్లో పనిచేస్తున్న తాత్కాలిక సిబ్బంది లెక్క తేల్చడానికి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. 30 రోజుల్లో నివేదిక అందించాలని 3 సీనియర్ అధికారుల కమిటీకి ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,50,000 నుంచి 3 లక్షల మంది తాత్కాలిక ఉద్యోగులను ఉన్న ఫలంగా రోడ్డున పడేస్తే ఊరుకునేది లేదని ఉద్యోగ సంఘాలు రేవంత్ సర్కారుకు అల్టిమేటం జారీ చేశాయి. రేవంత్ ప్రభుత్వం మరో కొత్త కొరువిని స్వయంగా రాజేస్తోంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఊడబీకే చర్యలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ల ఖచ్చితమైన గణాంకాలను సేకరిస్తోంది. తాత్కాలిక పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని దశలవారీగా తొలగించి వాళ్ల స్థానంలో రెగ్యులర్ ఎంప్లాయీస్ ను నియమించే యోచనలో ఉంది. కొత్త కొలువులకు నగారా మోగడం ఆహ్వానించదగ్గ పరిణామమే. కానీ అందుకు 2 దశాబ్దాలుగా ప్రభుత్వంతో మమేకమై పనిచేస్తున్న లక్షలాది మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలను పణంగా పెట్టడమే అత్యంత వివాదాస్పదంగా మారుతోంది. పాలకుల వైఖరి పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లు తయారైందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.5 నుంచి 3 లక్షల మంది కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పద్ధతిలో ప్రభుత్వంలో విధులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్న రోజుల్లో నిధుల కోసం ప్రపంచ బ్యాంకును సంతృప్తి పరచడానికి ప్రభుత్వంలో శాశ్వత నియామకాలకు స్వస్తి పలికి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగుల భర్తీకి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టాడు. 2 దశాబ్దాలుగా ఈ పద్ధతి అలాగే కొనసాగుతోంది. 20 ఏళ్లుగా సచివాలయం, డీజీపీ కార్యాలయం లాంటి కీలక చోట్ల జిల్లా కలెక్టర్, ఎస్పీ, విద్యాశాఖ, వైద్యారోగ్య శాఖ, మున్సిపల్ తదితర కార్యాలయాల్లో అధిక సంఖ్యలో సిబ్బంది తాత్కాలిక సేవలు అందిస్తున్నారు. పరిణామ క్రమంలో ఆ సిబ్బంది బలమే ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు అందించడానికి పునాదిగా తయారైంది. అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని బీరాలు పలికిన కాంగ్రెస్ పాలకులు ఆ అలవికాని హామీని అమలు చేసేందుకు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఉసురు పోసుకోనున్నారని వినికిడి. ఒకవేళ కొత్త కొలువులకు నోటిఫికేషన్లు అంటే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండక్కరలేదు. కానీ ఆ ఉద్యోగ ప్రకటనలు లక్షలాది మంది కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సిబ్బంది జీవితాల మూల్యానికి అంటేనే అందరికీ ఆబ్జెక్షనబుల్ అన్నది మిగిలిన ఉద్యోగుల వాదన. కాగా రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను సేకరించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. మండలం నుంచి జిల్లా, హెచ్ఓడి, సెక్రటేరియట్ వరకు ప్రతి శాఖ విభాగంలో ఈ 2 రకాల పద్ధతుల్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను సేకరించే కసరత్తును మొదలుపెట్టింది. ఇందుకోసం 3 సీనియర్ అధికారులతో కమిటీని నియమించింది. రిటైర్డ్ ఐఏఎస్, ప్రస్తుతం వేతన సవరణ సంఘం చైర్మన్ ఎన్ శివశంకర్, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డిప్యూటీ సెక్రటరీ ఈవీవి నాగేశ్వరరావులు సభ్యులుగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఈ కమిటీని నియమించారు. వివిధ శాఖలు, విభాగాల్లో మంజూరైన పోస్టులెన్ని, వాటిలో మండల, జిల్లా, హెచ్ఓడి, సచివాలయం స్థాయిల్లో ఆర్థిక శాఖ ఆమోదం పొందిన పోస్టుల వివరాలను సేకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయా శాఖల్లో ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎందరు? మంజూరైన పోస్టులతో పోలిస్తే ఆ సంఖ్య ఎక్కువనా లేక తక్కువనా? ఎప్పటి నుంచి వాళ్ళు అక్కడ కొనసాగుతున్నారు? రెగ్యులర్ పోస్టులు శాంక్షన్ అయి వాటి భర్తీ జరిగిన తర్వాత కూడా ఆ సిబ్బంది అలాగే కొనసాగుతున్నారా? ఒకవేళ అలా జరిగితే అందుకు నిర్దిష్ట కారణాలు ఏమిటి? మంజూరైన పోస్టులకు అదనంగా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సిబ్బందిని ఎందుకు రిక్రూట్ చేసుకోవాల్సి వచ్చింది? ఆ నియామకాలు సహేతుకమేనా? సదరు ప్రక్రియ కోసం నిర్దేశించిన మార్గదర్శకాలు పాటిస్తున్నారా? అవి అమలవుతున్నాయా లేక ఏజెన్సీలు వాటిని ఉల్లంఘిస్తున్నాయా? ఈ మొత్తం వ్యవహారంలో న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఉన్నాయా? ప్రజాధనం ఏ మేరకు దుర్వినియోగం అవుతోంది? ప్రభుత్వ శాఖల పనితీరు మెరుగ్గా ఉండాలంటే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తే కరెక్టా, కొనసాగిస్తే మంచిదా అన్న అంశాలపై ఈ త్రిసభ్య కమిటీ అధ్యయనం చేయాలని ఉత్తర్వుల్లో సూచించారు. ఆ మేరకు నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కాగా ఇప్పటికే 2 వారాలు గడిచిపోవడంతో మరో 2 వారాల్లో కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందజేయాల్సి ఉంది. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పద్ధతిలో సిబ్బందిని నియమించేందుకు ఒక స్పష్టమైన విధానం అమల్లో ఉంది. ఇందుకు నిర్దిష్ట మార్గదర్శకాలు, నిబంధనలు కూడా ఉన్నాయి.
కానీ గత కొంతకాలంగా వీళ్ల గణాంకాల్లో స్పష్టత కొరవడిందన్నది రూలర్స్ అనుమానం. ప్రైవేటు ఏజెన్సీల మాయాజాలం పుణ్యమా అని, ఏ విభాగంలో ఏ అవసరానికి ఎంతమంది పనిచేస్తున్నారో తెలియకుండా పోయిందన్నది అధికారుల టాక్. ఈ నేపథ్యంలోనే వాళ్ళ లెక్కలు తీసే కసరత్తు ప్రారంభమైంది. ఇక శాశ్వత ప్రాతిపదికన కొత్త పోస్టులు ఎలా భర్తీ చేసుకుంటూ వెళ్తారో, అట్లానే అక్కడ తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న పోస్టులను రద్దు చేస్తూ వెళ్లాలన్నది ప్రభుత్వ ఆలోచన అని తెలుస్తోంది. అదే జరిగితే ఇప్పటికిప్పుడు 20,000 మంది రోడ్డుపాలు కావడం ఖాయం. నెలసరి అందే బత్యం అరకొరే అయినా ఏదో రకంగా ఇంతకాలం బతుకుబండి లాగిస్తున్న వాళ్లను, ఉన్నట్టుండి వాళ్లను బయటకు గెంటేస్తే వాళ్ల భవిష్యత్తు ఏంటన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొత్త ఉద్యోగాలు దొరక్క ఉన్న ఉద్యోగం ఊడిపోయి వాళ్ళు, వాళ్ల కుటుంబాలు రాత్రికి రాత్రే వీధిన పడడం తథ్యం. అందుకే ప్రభుత్వం ఈ అమానుష చర్యను వెంటనే నిలిపివేయాలన్న డిమాండ్ వివిధ వర్గాల ఉద్యోగుల్లో వినిపిస్తోంది.